అమ్మమ్మ గారు యాపిల్ చెట్టు. రచన అరేకపూడి కౌసల్యాదేవి గారు. బజారు నుంచి ఇంట్లోకి యాపిల్ పళ్ళు రావటం మొదలు. ఆ గింజలన్నీ ఊరికే పారవేయకండర్రా, ఓ చోట పోగియండి, నేను దొడ్లో పాతుతాను వాటిని అంటున్న అమ్మమ్మగారు పాట ప్రారంభించడం మాకు కొత్త కాదు. పుట్టినది ఆదిగా జోల పాట ఎలాగ వింటున్నామో ఈ పాట అలాగే వింటున్నాం. అయితే ఫలితం మాత్రం శూన్యం. ఏం పిల్లలో, ఒక్క మాట మీదైనా కాస్తైనా గురించరు. ఇల్లంతా తిరిగి తింటూ ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేసి పారేస్తారు. ఒక్క గింజైనా దొరకల, ఎక్కడని బతకను అంటూ అమ్మమ్మగారు తరచూ విసుక్కోవటం పరిపాటి. అబ్బబ్బా, పిల్లలు పెద్దవాళ్ళలాగా ఒక్క చోటే కూర్చుని ఎలా తింటారమ్మా, పోనిద్దు వేదవ గింజలు అంటూ అమ్మ అప్పుడప్పుడు సర్ది చెప్తూ ఉంటారు. ఎప్పుడైనా బుద్ధి కుదిరి నేను చెల్లాయి ఒకటో అరో గింజలు ఏ కిటికీలోనో అల్మరాలోనో దాచినా అవి ఏ పని మనిషో వంట మనిషో తుడిచి పారేసేవారు. గింజలు మాత్రం పక్కాగా దొరికేవి కావు. ఏమే బూజులు తుక్కు చెత్త అయితే సరిగ్గా తొడవడానికి నీ కళ్ళు కనిపించవు, కానీ ఎక్కడో మూలనున్న గింజలు అట్లా తుడిచి పారేస్తావే, కళ్ళు కనిపించడంలా. ఇవాళ చేయి కాస్త తీరుబాటు అయ్యాక పాతి పెడతాం కదా అని అక్కడ 4 యాపిల్ గింజలు దాచాను. ఓ శుభోదయాన పని మనిషిని అమ్మమ్మగారు ఘాటుగా చివాట్లు వేయటం వినిపించి మేమందరం ఆసక్తిగా గుమిగూడాము అక్కడ. అయ్యి ఓపిలి గింజలో బంగారం విత్తనాలో గంజికూడు తినేవాళ్ళం మాకేడి తెలుస్తుందమ్మా, మీ పనులు చేస్తున్నందుకు కళ్ళు కూడా పోవాలా ఇక అని గయ్యమంది ఆ పని మనిషి. చేసిన బుద్ధి తక్కువ పని చాలక ఇంకా ఎగిసి పడుతున్నావేంటే, అమ్మమ్మగారు ఇంకా ఏదో అనబోతుండగా పెద్దక్క ప్రవేశించింది రంగంలోకి. ఏమేవో రామి, నిన్న అయ్యగారు ఎందుకో పిలుస్తున్నారు చూడు, వెళ్ళు అంటూ పని మనిషిని బయటికి పంపేసింది. అమ్మమ్మ, అసలే దాని మొగుడు తప్పతాగొచ్చి రాత్రి చావగొట్టాడంట. అది ప్రాణం మండుంటే ఇంకా మనం తిడితే పడుతుందా? ఒళ్ళు నొప్పులు అంటూ ఇంట్లో పడుకోకుండా పనిలోకి వచ్చింది. అదే 10,000 మానేసిందంటే అంట్ల గిన్నెలన్నీ తోముకోవాలి మనం. యాపిల్ గింజలు దేవుడెరుగు కానీ దాన్నే మనకివాళ అంటూ చెప్పుకొచ్చింది పెద్దక్క. పెళ్ళై కాస్త పెద్దరికం సంతరించుకుంది కనుక పెద్దక్క అమ్మమ్మగారు ఎదుటి నిలబడి మాట్లాడచ్చు. అయ్యో పాపం, నాకు తెలియదే ఆ సంగతి. అమ్మమ్మగారి జాలిగుండె ద్రవించి ప్రవహించడం ఆరంభించింది. ఆడది రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించుకుని పెడతంటే తినలేక ఎదురు దాన్ని కొట్టి హింసించడం కూడా సిగ్గులేక తప్పుడు ఎదవ. పండక్కి డబ్బులంటూ వస్తాడుగా, ఈసారి చూస్తా వాడిని జాడిచ్చేస్తా. ఈ విశేషంలో తాత్కాలికంగా యాపిల్ గింజల సంగతి మర్చిపోయారు అమ్మమ్మగారు. ఒసే రామి, ఇట్రా, రాత్రి తన్నులు తిని ఏడ్చి పడుకుని ఉంటావు, తిండి తిన్నావో లేదో, రా ముందు సద్దానం తిను, ఆ ఉత్తరం గదిలో మామిడి పళ్ళు ఉన్నాయి, 2 తెచ్చుకో, ఆనక కాస్త వేడివేడి కాఫీ ఇవ్వు అమ్మాయికి దీనికి అని. ఇంకా ఆ రోజంతా పని మనిషి అదృష్టం పంటే కదేగా. క్రమంగా యాపిల్ పళ్ళు పళ్ళ రూపంలో మా చేతికి రావటం మానేశాయి. మమ్మల్ని సాధించి లాభం లేదనుకున్న అమ్మమ్మగారు పళ్ళన్నీ తానే స్వయంగా ముక్కలు కోసి ముందు గింజల్ని భద్రం చేసి అప్పుడు ముక్కలు మాకిచ్చేవారు. నాకి మొక్కొద్దు, పెద్ద కాయ కావాలి అంటూ చంటి తమ్ముళ్ళు తిక్కగా ఏడిచినా కనికరించేవారు కాదు. మా నాయన గదు చక్కగా గింజల పాతితే అది పెద్ద చెట్టయి కాయలు కాసిందనుకో, జామకాయలు మామిడికాయలు సీతాఫలాలు ఎలా కోసుకొని తింటున్నాం, అలాగే అవి కూడా ఎంచక్క మన దొడ్లో అవి మన చేత్తో కోసుకొని తినచ్చు, ఇప్పటికి తిను అంటూ ఓపిగ్గా నచ్చ చెప్పేవారు. జామ చెట్లెక్కి కాయలు కోసుకున్నట్టే, మామిడి చెట్టు ఎక్కి కాయలు కోసుకున్నట్టే యాపిల్ చెట్టు ఎక్కి స్వహస్తాలతో కాయలు త్రెంచుతూ కొరుక్కు తింటున్న ఆనందకరమైన సన్నివేశం ఊహా పదంలో మెదలగా ఆ వెర్రివాళ్ళు ఏడవడం మానేసి మొక్కలనే మహాప్రసాదంగా అంగీకరించేవారు. ఇక వానాకాలం మొదలైంది. 2 పెద్ద వానలు గురిసి వెలిశాయి. ఆ సాయంత్రం పొలం నుంచి పాలేరును రప్పించి దొడ్లో కూరపాదులు అవి నాటించుతున్నారు నాన్నగారు. అమ్మమ్మగారికి కూడా శుభముహూర్తం ఆవేళ కుదిరింది. పదమ్మాయి, యాపిల్ గింజలు నాటుదాం అంటూ తాము జాగ్రత్త చేసిన విత్తనాల పొట్లం పట్టుకుని దొడ్లోకి నడిచారు. అమ్మమ్మగారి ప్రయత్నం చూస్తూనే దాని గుణపం తీసుకొచ్చి సిద్ధంగా నిలబడింది రామి. మహాయజ్ఞం చూడబోతున్నంత సంబరంగా గుమిగూడారు పిల్లలందరూ అమ్మమ్మగారి చుట్టూ. ఒక మహాసభలో ఉపన్యసించే ముందు సభనంతటినీ ముఖ్యమంత్రి గారు తిలకించిన దర్పంగా విశాలమైన అంగణానంతను ఒక్కసారిగా కలిగి చూశారు ఆమె.
ఇక్కడ లంకె బిందెలు దొరుకుతాయి సుమా అని ఏ స్వాములారో చెప్పినంత దర్జాగా ఇక్కడున్నారు ఇక్కడ అన్నారు ఒక చోటును వేలుతో చూపుతూ. మరుక్షణంలో రామి అక్కడ తవ్వటం ప్రారంభించింది. ఒరే, అమ్మమ్మ వనమహోత్సవం చేస్తున్న ప్రైమ్ మినిస్టర్ లాగుందిరా అచ్చంగా, ఓ ఫోటో తీద్దామా? కోతి గుణాలకు నిలయమైనటువంటి చిన్నన్నయ్య అనే మాటలకు అందరూ ఫక్కు నవ్వారు. చిరకాల ప్రయత్నం ఫలించబోతున్న కారణంగానో ఏమో అమ్మమ్మ గారి కట్టే కోపం రాలేదు. ఆమె గారు ఏదో అనేలాగే వంటింటి కిటికీలోంచి చూస్తున్న అమ్మ మందలించారు. నోళ్లు మూయండ్రా, పెద్దవాళ్లతో హాస్యాలు బుద్ధి లేక. అందరం నోళ్లు మూసాం. అమ్మమ్మ గారు సరిగ్గా గింజలు పెడుతున్న శుభతరుణంలో రామికి ఒక ధర్మ సందేహం కలిగింది. పెద్దమ్మగారు, ఇన్నాళ్ళగా ఎన్ని తడవలు తమరి గింజలు నాటినారు, ఒక్కటి మొలకెత్తలేదు. ఇప్పుడు మాత్రం నోర్మై శకున పక్షి ఒక్కటే బాణం రామి నోటిని చుట్టేసింది, కట్టేసింది. ఒరే వెంక, ఇట్రా. సదరు వెంకడు ఓరఫ్ వెంకన్న హాజరయ్యాడు. నాన్నగారు చేయించుతున్న పనిని తాత్కాలికంగా మానేసి, ఇదిగో అక్కడ నేను విత్తనాలు నాటాను. ఐఐటి పెద్దమ్మగారు, ఏవో ఇంగ్లీషు పళ్ళ విత్తనాలు లేరా, నీకేం తెలుసు? సిత్తం. అమ్మమ్మ, ఇంగ్లీష్ కాదే ఇంగ్లీషు, తమ్ముడి సవరణ. ఏడిసావులే, నేనేమన్నా మీలాగా వేలకు వేలు గుమ్మరించి చదువుకున్నానా? విన్నావా వెంక, ఇక్కడ నీకు నువ్వేమీ సవరించకు. తెలియదండి అమ్మగారు అని మళ్ళీ వెదమొహం పెడతావు. ఇక్కడ ఎవరో అడుగు లేకుండా పశువులు అవి తొక్కి పాడు చేయకుండా ఏదైనా చెయ్యి. సిత్తం అప్పటికప్పుడే ఎండిన ఈత కొమ్మలు తీసుకొచ్చి ఆ జాగా చుట్టూ పాతి కట్టలాగా కట్టుదిట్టం చేశాడు వెంకన్న. పాచి వేసేటప్పుడు చీపుళ్ళను తగిలించక జాగ్రత్త అంటూ రామికి కూడా ఒక హుకుం జారీ చేసి మహారాణి టీవీతో అక్కడి నుంచి నిష్క్రమించారు ఆమె. ఆ మర్నాటి నుంచే మాకు రోజు 2 పూట్ల ఆ ప్రదేశాన్ని ఒకసారి తొంగి చుట్టం మామూలైంది. గింజపాతిన మర్నాడే మొక్క మొలుస్తుందా ఏమిటి ఆత్రం మీకు? మాటికి అటు పోకండి, అలా చూడకూడదు అని మిమ్మల్ని అదిలిస్తున్నప్పటికీ అమ్మమ్మ గారి మనస్సు మాకంటే ఆత్రంతో చిందులు వేస్తుందన్న సంగతి మాకు తెలియకపోలేదు. రోజు ఉదయం సాయంత్రం అక్కడ చెంబు నీళ్లు పోసి ఏమైనా ఎండుటాకులు అవి పడితే ఏరి పారేసి శ్రద్ధగా కాపలా కాసేవారు. ఇక వారం రోజులు గడిచాయి. ఒక్క మొక్కైనా మొలకైనా సరే కనిపించలా. 10 రోజులు గడిచాయి. ఒక మొక్క లేచింది. అమ్మగారితో పాటు మా అందరి మొక్కలు వికసించాయి. కానీ ఆ మర్నాటికే తేలిపోయింది. అది చింత మొక్క. ఎప్పుడో ఎలాగో పడిన చింతగింజ మొలిసింది. అమ్మమ్మ గారు కసిగా పీకి పారేశారు దాన్ని. మేము కిమ్మనలేదు. చిన్నన్నయ్య మాత్రం ఇవాళ చింత చెట్టు మొలిచింది, రేపుడు కుంకుడు మొక్క మొలుస్తుంది భలేగా అన్నాడు కొంటిగా. ఏం బాగుతున్నావు? కాయలు కాస్తే తినలేక ఏమిటి? అవే మొలుస్తాయి. గింజల మొలకే ఏమవుతాయి? ఇంగ్లీష్ గింజలు కాదు, కొంచెం ఆలస్యంగా మొలుస్తాయి అన్నారు ధీమాగా. ఓ పెద్ద మహా వ్యవసాయ పరిశోధకురాల్లాగా చెప్తోంది అని చిన్నన్నయ్య గొణుగుడు. నోర్మై, నాకు తెలియకపోతే ఎవరికి తెలుస్తుందిరా? వేలడేసి లేరు, నాకే పాఠాలు చెప్తారా మీరు? నిజమే, 100 కొలది ఎకరాలు సాగు చేసిన గొప్ప భూస్వామి కుమార్తె, లెక్కలేనంత ఆస్తి గల చోట జమీందారు గారి భార్య మా అమ్మమ్మ గారు. ఆమెకు గాక మరి ఎవరికి తెలుసు? మేము ఎంతటి వాళ్ళం అసలు ఆమెకి చెప్పడానికి? మా అనుమానాలు పోలేదు. అమ్మమ్మ గారు ఇంకా ఆశ పోలేదు. చూసి నిరాశ పొంది యాపిల్ విత్తనాల సంగతి ఇంచుమించుగా మర్చిపోతున్న మేము ఒక సాయంత్రం, ఇదిగోనర్రా చూడండి యాపిల్ మొక్క అంటూ వినబొచ్చిన అమ్మమ్మగారి ప్రకటనకు నిజంగానే ఆశ్చర్యపోయాం. అప్పుడే స్కూళ్ళ నుంచి వచ్చామేమో, నుంచున్న చోటే పుస్తకాలు విసిరేసి పరిగెత్తాం. గిన్నెలు తోముతున్న రామి ఆ మట్టి చేతులతోనే పరిగెత్తుకొచ్చింది. బ్రిటిష్ వాళ్ళని తరిమేసి స్వాతంత్రం ప్రకటించుకున్న రోజును కూడా మన వీరులు అంత టీవీగా నిలబడి ఉండరేమో అనిపించింది. అమ్మమ్మగారి వదనంలోని విజయగర్వం తిలకించిన నాకు, నేను మొన్నే చూసా, అయితే 2 చిగుళ్ళు వేశాక మీకు చూపిద్దాం అనుకున్నా అంది. అందరం చూసాం. చిన్న అందమైన ఆకులు, అది మహా తమాషాగా ఉంది మొక్క. అసాధ్యురాలే అమ్మమ్మ. మొత్తం మీద యాపిల్ మొక్క మొలిపించింది. ఓటమిని అంగీకరించాం అంటూ చిన్నన్న హాస్యంగా లెంపలు వేయించుకున్నాడు. పెద్దమ్మగారు వినిపించకుండా దీర్ఘం తీసింది రామి. అయితే మీరు అన్ని గింజలు పాతిపెట్టినారు కదా, ఈ ఒక్కటే మొలిసిన అదేమి? అది ఓపిల్ సెట్టేనా అన్న ఇది అంటూనే మసి చేతులే చెంపలు కానించుకుంది. కాక మరేంటి, అదిగో ఆకును ఇంకా వదలకుండా వేలాడుతున్న గింజను చూస్తే తెలియట్లే అది యాపిల్ చెట్టే నిశ్చయంగా ధ్వనించింది గొంతు. కాకుంటే అన్నిటిలో అదొక్కటే ముదురు గింజ అయి ఉంటుంది. మేము ఆశ్చర్యంగా అబ్బురంగా మొహమొహాలు చూసుకున్నాం. హైయర్ క్లాసెస్లో సైన్స్ మాస్టరు చిక్కుడు గింజ మొలకెత్తడం గురించి, శీతోష్ణ స్థితి, బీజదళములు, గాజు జాడీలో నీళ్లు అంటూ పెద్ద ప్రళయంగా 10 పేజీలు చెప్పుకునే విషయాన్ని
ఏమీ చదువుకొని అమ్మమ్మగారు అంత సూక్ష్మంగా చెప్పగలిగారంటే నిజంగా ఆమె ఎంత ప్రజ్ఞాశాలి. ఇంతకాలంగా జరిగిందే ఒక యజ్ఞం అని మేము అపోహపడ్డాం, కానీ అసలైన యజ్ఞం ఇప్పుడు మొదలైంది. ఆ యాపిల్ మొక్క జానెడెరగగానే అమ్మమ్మగారికి ఆందోళన పుట్టుకొచ్చింది. అది ప్రస్తుతం ఉన్న చోట్లోనే ఉంటే దానికి సరైన రక్షణ ఉండదని. ఇంకే రాజుగారు తలుచుకుంటే దెబ్బలకు కొదవా, వంటింట్లోంచి కానీ, భోజనాల గదిలోంచి కానీ, దేవుడి గది కిటికీలోంచి కానీ, మేడ బాల్కనీలోంచి కానీ, పడగది పక్క కిటికీలోంచి కానీ, మధ్య హాల్లోంచి కానీ ఇన్ని మాటలు ఎందుకు? ఆమె గారు ఎప్పుడు ఎక్కడి నుంచి దృష్టి సారించినా ఆ మొక్క కనపడే విధంగా దాని ఉన్న చోటు నుంచి తీసి కొత్త చోట అనగా ఆవరణ మధ్యలో పాతిపెట్టారు. మరలా దానికి చుట్టూ కట్టుదిట్టాలు జరిగాయి. పని మనిషి, పశువుల కాపరి, పాలెగాడు వగైరా బృందం అంతటికీ మరలా ఆజ్ఞలు జారీ అని. ఘనత వహించిన యాపిల్ మొక్క ఇక్కడ పాతబడింది, ఎవరూ పాడు చేయకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా బతకమని. వటుడింతై అన్నట్టుగా అమ్మమ్మగారి అపురూప సంరక్షణలో యాపిల్ మొక్క ఇంతై అంతై చెట్టై మాను కూడా ఏర్పడబోతోంది 3 ఏళ్ళు తిరిగేసరికి. మా చంటి చెల్లాయని, బుజ్జి తమ్ముడిని ఎంత అల్లారముద్దుగా పెంచుతున్నారో అంత ఓపికగాను ప్రేమగాను యాపిల్కి కూడా సేవ చేసే అమ్మమ్మగారి ఓర్పుకి, దీక్షకి మాకు ఆశ్చర్యం కలిగేది. ఎవరు కాస్త వ్యవసాయం విషయాలను తెలిసిన వాళ్ళు వచ్చినా వాళ్ళని నిలయేసి యాపిల్ చెట్టుకి సంరక్షణ ఎలా జరగాలి, ఏం ఎరువులు వేయాలి, ఎన్నాళ్ళకు కాపు పడుతుంది మగర విషయాలన్నీ అడిగి తెలుసుకునేవారు. వాళ్ళందరినీ ఎందుకలా అడుగుతావు, వాళ్ళ మొహాలకి ఏం తెలుసని, ఈ మన వాతావరణంలో యాపిల్ మొక్క పెంచడం అనేది మాటలు కాదు అంటూ మేము ఎవరైనా చెప్పబోయినా వినిపించుకునేది కాదు. మాటలే కర్మ, చేతల్లో నేను చూపెడుతుంటే మీ చేతులతో మీరే కోసుకొని తింటారుగా అంటూ సవాల్ వేశారు. అలా మా యాపిల్ మొక్కకి 3 ఏళ్ళు ముచ్చటగా నిండబోతున్న శుభ సమయంలో ఒక గండం సంభవించింది, గడవడం కూడా జరిగింది. ఆ గండం ఏమిటంటే, ఆవుల్ని గేదెల్ని బయటకు మేతకు తోలుకుపోయిన పాలేరు సాయంత్రం తిరిగి తీసుకొచ్చి వాటిని కట్రాటలకు బంధించేలాగే ఒక గేదె విజృంభించి దొడ్లో చిన్న చెట్లన్నిటినీ పైన పడి వీరవిహారం చేసి తన ప్రతాపం చూపింది. ఉన్న చెట్లన్నింటినీ అది సమూలంగా నాశనం చేసేప్పటికీ ఏమంత పర్వాలేదు, కానీ బుద్ధి లేని ఆ పశువు అపురూపంగా పెంచబడుతున్న యాపిల్ మొక్క కొమ్మలు కూడా 2 విరగ్గొట్టి పారేసింది. ఇంకేముంది, అమ్మమ్మగారు రౌద్రమూర్తి అయ్యారు. ఎరా దరిద్రుడా, కళ్ళు నెత్తికెక్కాయా, అసలు పశువులు చెట్లన్నీ నాశనం చేస్తుంటే ఎక్కడ ఏడుస్తున్నావు నువ్వు? సిద్ధం ఎక్కడా ఏడవట్లేదండి, ఓదరి నుంచి ఆవుల్ని దూడల్ని సర్దుకొస్తున్నాను, ఇంతలోనే గేదె సెట్ల మీద పడ్డది, అక్కడికే అప్రయోజకుడా. ఎదురు సమాధానాలు కూడా, అయ్యో అయ్యో అయ్యో, చక్కగా గుమ్మటంలా ఎదిగిందమ్మా చెట్టు, ఏకంగా 2 పెద్ద కొమ్మలు విరిచేసింది. పశువులు తోలికెళ్ళి మేపకుండా ఎక్కడో కట్టి పారేస్తున్నాడు కావాలి ఒళ్ళొంగని సన్నాసి, లేకుంటే అది వస్తూనే ఆవురావురు మన చెట్ల మీద ఎందుకు విరుచుకుపడుతుంది? అంతేనండి మరి. ఆ ధ్వని వినవచ్చిన దేశ మళ్ళీ అయి అమ్మమ్మగారి చూపులు. షెడ్డులో కారును కడుగుతున్న డ్రైవర్ అప్పారావు పళ్ళికిలిస్తున్నాడు. వాడికి పాలేరు వెంకడికి విరోధం గనక వెంకన్నకు తగులుతున్న చివాట్లు అప్పారావుకు ఆనంద కారణమయ్యాయి. కానీ వాడి ఆనందం అమ్మమ్మగారి ఆగ్రహాన్ని మరింత ఇనుబడింపజేసింది. హోరే అప్పిగాడ, నువ్వు ఇక్కడే సచ్చావా? ఏ గేద వాడికి వంగకపోతే నువ్వు కాస్త పోయి సాయం చేస్తావని అరిగిపోతావా? అలా చూస్తూ ఊరుకుంటావా? అవి చెట్లను నాశనం చేస్తుంటే. బాగుందండి, అది నా పని కాదు అని బిరుసుగా ఉంది అప్పారావు సమాధానం. ఏమిటి, రెచ్చిపోయారు అమ్మమ్మగారు. తిన్న ఇంటి మీద ఆ మాత్రం విశ్వాసం ఉంచక్కర్లేదట్రా, కాస్త పని సాయం చేస్తేనే నామర్దట్రా నీకు, మేము ఎన్నెన్ని పనులు చేసుకోవట్లా. బాగుందండి, మీ ఇంట్లో పని మీరు చేసుకుంటారు, విశ్వాసం ఏంటి విశ్వాసం? ఇవాళ పశువులు గాయమన్నారు, రేపు పాకి దొడ్డు దొరవమంటారు. ఓరిని అగాయిత్యం గోల, పశువులు కట్టేయమన్నానా పశువులు ఖాయమన్నానా నిన్ను? మరీ అంత విరగబాటుంటే నౌకరీ చేయలేవు సుమా. ఎందుకులేండి, ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే చేయను. ఇన్ని మాటలు గాశాక ఇంకా ఎవడికి కావాలి ఇక్కడ నౌకరీ, ఇప్పుడే వెళ్ళిపోతాను. వాడు ఆ మాట అంటమే కానీ మున్నసోటి నుంచి మాత్రం కదల్లా. పోరా, ఇంకా కదలవే. ఒక మేఘగర్జన మేడ మీద నుంచి వినవచ్చి అందరూ తెల్లబోయి అటు చూసాం. ఎప్పటి నుంచి ఇది అంతా నిశ్శబ్దంగా గమనిస్తున్నారో తెలియదు, కానీ ఒక్క అనుభవం పైకెత్తి నిప్పులు కురిపించే నేత్రాలతో నిలబడి ఉన్న పెద్దన్నయ్య మేడ వరండాలో. ఒక అనుభవం పైకి లేచిందంటే వాడి కోపం చాలా తారాస్థాయిలో ఉందని మాకు సంకేతం. అది అప్పారావుకి తెలుసు. అందుకే బిక్కమొహంతో అది కాదు పెద్ద అబ్బాయి గారు అనేదో చెప్పబోతూ నసుకుతూ మానేశాడు. ఏడిసావు నోర్మై. మేడ మీద నుంచి మరొక ఉరుము. అవసరమైతే నేనే
కారు కింద పడుకుని బాగు చేసుకుంటాను, కారు కడుగుతాను. ఇక నీకు వచ్చిందట్రా భేషజం. ఏ నాన్నగారి దగ్గర నుంచి అందరూ పశువులకు మేత అవి వేస్తూ స్వయంగా చేసుకోవటంలా పెద్ద జమీందారులా మాట్లాడుతున్నావు? పెద్దమ్మగారిని ఎదిరించి మాట్లాడతావే? సరే, జమీందారు అయితే మీ బోటి జమీందారు దగ్గర ఊడిగం దేనికండి నాకు అని వినిపించకుండా అన్నాడు. కానీ అందరికీ స్పష్టంగా వినిపించింది. అయితే మేడ మీద పెద్దన్న 2 క్షణాల్లో కిందకు దూకినట్టుగా దూకుడుగా రావటం, అప్పారావుని మెడపట్టి బయటికి గెంటేయటం వరకు జరిగిపోయింది. అయితే 3 రోజుల తర్వాత అప్పారావు వచ్చి బతిలాడినా వాడికి మళ్ళీ పనిలో చేర్చుకోకపోవటం, ఆనాటి నుంచి ఈనాటి వరకు మా కార్లకు డ్రైవర్ లేకపోవటం వేరే సంగతి. సమయానికి చెండ ప్రచండులైన నాన్నగారి ఇంటి దగ్గర లేకపోవటం కొంత మేలు అని గుసగుసలు ఆడుకుంటున్నాను. నేను పెద్ద చెల్లాయి అమ్మమ్మ గారి దృష్టిలో పడ్డాం. ఏమే ఇంట్లో కాస్త ఎదిగిన పిల్లలు ఉన్నారని వేరేళ్ళంత సాయం ఏమన్నా ఉందా? మీరేమో పెద్ద పని పాటలు లేకుండా చేయాలా ఏమన్నానా? కాస్త ఆ పని వాళ్ళు సరిగా చేసేస్తున్నారో లేదో చూసుకునే తెలివితేటలు కూడా లేదా మీకు? మేమిద్దరం కిక్కురుమనలేదు. ఆవిడ వ్యాఖ్యానం ఇంకా సాగిపోయింది. అయ్యో రాత, రేపు పెళ్ళిళ్ళే వీళ్ళు వెళ్ళి మీ ఇళ్లలో ఎలా దిద్దుకొస్తారే? ఇలాగైతే అస్తమాన పుస్తకాలు పట్టు కూర్చుంటారు. అవేం కూడా గుడ్డ పెడతాయి ఆడపిల్లలకి. ఎవరి పిల్లలని చూస్తే ముచ్చటేస్తుంది. బోలెడంత వాళ్ళు చిత్రాలు ముట్టుకొస్తారు, ముళ్ళెట్టుకొస్తారు. మీకు ఏ తెలివితేటలో ఆడవలేదు. అమ్మమ్మగారు ఇంకా ఎంత చక్కటి అభిప్రాయాలు సెలవిస్తారో అనే భయంతో మేము చల్లగా మా గదిలోకి వెళ్ళి జారుకున్నాం. బేబీ, అమ్మమ్మ చదువుకోలేదు కానీ కాస్త చదివే ఉంటే కాళిదాసు, నన్నయ్య, తిక్కనల కంటే గొప్ప కవిత్వం రాసుండేదని నా అభిప్రాయం. అప్పుడప్పుడు భలే పెద్ద పెద్ద మాటలు, చక్కటి ఇడియమ్స్ వేస్తుంటుందిలే. ఎప్పుడూ ఆ కావ్యాలు, ఈ గ్రంథాలు తెగ చదివే చిన్నాన్న వ్యాఖ్యానించాడు. ఇంతకీ అమ్మమ్మ మాటి మాటికి చిత్రాలు ముళ్ళు పెడతారంటుంది, ఏమిటది అది? చెల్లాయిని అడిగాను. ఇది ఏ పరిభాషలో ఉందో నీకేమైనా తెలుసా అని. నోరు ముద్దు, అమ్మమ్మ కోపంగా ఉన్నప్పుడే నీకు ఈ ధర్మ సందేహాలను వస్తాయి. వయసుకు చిన్నదైనా మహా ఆరిందలాగా మాట్లాడుతుంది అది. అక్కడే వస్తోంది నాకు కోపం. అసలు తప్పు చేసిన వాడు పాలే వెంకన్న, ఉద్యోగం ఊడిపోయింది మాత్రం డ్రైవర్ అప్పారావుకి. భలే మహా గొప్ప విడ్డూరం అన్నాడు తమ్ముడు. ఎన్ని అనుకున్నా మాలో మేమే. అమ్మమ్మ ఎదుట నోళ్ళు ఇప్పం కదా. ఈ చిన్న గాలి దుమారం తర్వాత చెప్పుకోదగిన మార్పులు చాలా జరిగినాయి. ఆవులు, గేదెలు, దూడలు, వాటి తాలూకు తౌడు బస్తాలు, చిట్టు డ్రమ్ములు, మినప్పొట్టు, తెలగపిండి వగైరా దాణాల డబ్బులు, ఎండు గడ్డి మేట్లు సర్వం పొలం తరలించబడ్డాయి. ఈ తరలింపు నిమిత్తం కూలీలకు కాకని కేవలం వాటిని మోసుకొచ్చిన లగేజీ కానీ 150 రూపాయలు పోయాయని నాన్నగారు విచారించారు. ఈ తరలింపు నిజానికి ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు. నోరు లేని ఆ పశువులంటే ఆయనకు తన బిడ్డల మీద కూడా లేనంత ప్రేమ. అర్ధరాత్రులు కూడా లేచి వాటి దగ్గర నీళ్లు ఎలా ఉన్నాయో లేదో అని చూసి స్వయంగా తామే ఇంత గడ్డి వేసి నీళ్ల బాల్చీలు తీసుకొచ్చి తాగినంత తాపత్రయపడుతుంటారు. రామన్న, లక్ష్మణ అంటూ నాన్నగారు ఒక్కోదాన్ని పేరు పెట్టి పిలుస్తుంటే అవి రెంకెలేస్తాయి సంతోషంగా, సమాధానంగా. పొలంలో పాలేర్లు వాటిని సరిగ్గా చూడరని, వేళకు నీళ్లు మేత పెట్టకుండా నిర్లక్ష్యం చేస్తారని నాన్నగారి బాధ. అయితేనే అమ్మమ్మగారి యాపిల్పై అనురాగం ముందు నాన్నగారి భూతదయ తల వంచింది. ఇంతేకాదు, మార్పులు ఇంకా జరిగాయి. నాన్నగారు ప్రత్యేక శ్రద్ధతో పంచుతున్న అరటి తోట 6 అడుగుల దూరం జరిగింది. చెట్టు దుంపలు, పిలకలు అన్నీ వెతికి తవ్వించి పారేశారు అమ్మమ్మగారి దగ్గరుండి. ఎప్పుడైనా గాలి, వాన వగైరాలు వస్తే ఆ అరటి చెట్లు ఈ యాపిల్ మొక్క పైన బడి నాశనం చేస్తాయేమోనని అమ్మమ్మగారు ముందే జాగ్రత్త వహించారన్నమాట. ఇంటికి వస్తూనే పశువుల యాజమాయిషి కనుక్కోవటం, చెట్లకు బాల్చీల కొద్దీ నీళ్లు తోడిపోయటం నాన్నగారి ముఖ్యమైన హాబీల్లో కొత్త కల్లా ముఖ్యమైనవి. ఇంకేముంది, ఆ రోజు ఇంటికి వచ్చి సగం తరిగిపోయి బేలగా నిలబడిన అరటి తోటను చూసుకుని ఒక్కసారిగా కోపంగా నౌకర్లందరినీ, పిల్లలందరినీ కేకబెట్టారు. చెట్టు మీద కొంగను భస్మం చేసిన కౌశికుడు కూడా ఆనాడు అంత మహోగ్రంగా చూసి ఉండడం నాకు అనిపించింది. నాన్నగారి మొహం చూస్తే ఆ క్షణాలకి చండశాసనులైన ఆయన ఎదుట మేము నోరు బిక్కమొహాలతో నుంచున్నాం. చేతులు నలుపుకుంటూ మధ్య మాటలు మింగేస్తూ వెంకన్న అసలు విషయాన్ని వివరించగలిగాడు అదిరే గుండెలతో. నాన్నగారికి కోపం వస్తే చేతికి కూడా హద్దు అప్పు ఉండదని వాడికి బాగా తెలుసు. అంతా విని తల పంకించి ఊరుకున్నారు నాన్నగారు. వెంకన్న గుండెలు గొబగొబలు తగ్గాయి.
సహజంగా విశ్వామిత్రుడైన నాన్నగారు ఇంత శాంతంగా మిన్నకుండడం నిజంగా ప్రపంచంలోని 8వ వింత. 2 రోజుల అనంతరం చిన్నన్నయ్యకి ఏ దుర్బుద్ధి పుట్టిందో ఏమో పూల మొక్కలు తెచ్చి యాపిల్ మొక్క పక్కనే నాటాడు. అమ్మమ్మ, యాపిల్ మొక్కలే త్వరగా ఎదుగుతాయో నా టెంకిస్ మొక్కలే బాగా ఎదుగుతాయో చూడండి అంటూ పందెం వేశాడు. సాయంత్రం యాపిల్ మొక్కకు నీళ్లు పోస్తూ అమ్మమ్మగారు ఈ కొత్త మొక్కల్ని చూడనే చూశారు. ఈ వెధవ మొక్కలు ఏమిటి ఇక్కడ, ఎవళ్ళు పెట్టింది, ఇంత దొడ్లో ఇంకెక్కడా చోటే దొరకలేదా అంటూ కోపంగా వాటిని పీకి పారేశారు. మరుక్షణంలో చిన్నన్న పెద్ద యుద్ధవీరుళ్లాగా మొహం పెట్టుకుని చిందులు దొక్కుతూ వచ్చాడు. ఇవి క్రొత్త రకం పూల మొక్కలు, అందుకే ఇక్కడ పాతాను, ఏవీ తెలియకుండానే పీకి పారేస్తామే అంటూ పెంకితనంగా తిరిగి అక్కడే వాటిని నాటే ప్రయత్నం చేస్తున్నాడు. వద్దో అక్కడ వేకు, దీని దగ్గర ఇంకేదైనా ఉంటే దీనికి బలం తగ్గిపోతుంది, ఇంత పెద్ద పెరల్లో నీకు ఇంక చోటే దొరకలేదా అన్నారు అమ్మమ్మవారు అధికారికంగా. అవును, నీ యాపిల్కి ఇంత పెద్ద పెరల్లో ఇంకెక్కడైనా చోటు దొరకలేదా, దాన్ని ఇంకెక్కడైనా వేసుకో, నా పూల మొక్కలు ఇక్కడే పెరగాలి, ఎవరైనా ముట్టుకోండి వీటిని మరి చెప్తాను అంటూ తిరిగి అక్కడే వాటిని పాతిపెట్టి మరీ సరి చేస్తున్నాడు. తాతగారు పేదవారు కావటం వలనో పెద్ద చదువులు చదువుతున్నాడనో ఏ కారణమే కానీ అమ్మమ్మ గారికి చిన్నన్నయ్య అంటే ప్రత్యేకమైన వాత్సల్యం. అందువలనేమో వాడు అమ్మమ్మ గారితో ఇంకా జంకు బొంకు లేకుండా మాట్లాడతాడు. అయితే ఈ విషయంలో మాత్రం చిన్నన్నగారు సరిగదా బ్రహ్మదేవుడినైనా సరే అమ్మమ్మగారు క్షమించదలుచుకోలేదు. ఉద్రేకంగా అన్న పాతిపెట్టిన మొక్కల్ని పీకి ఆమెను దూరం విసిరేశారు. చిన్నన్నకి శవం ఎత్తిపోయింది. ఛీ, వెధవ యాపిల్ మొక్క, దీని గురించి దొడ్లో చెట్లన్నీ తరిగిపోతున్నాయి, దీన్ని అసలు పీకి పారేస్తానంటూ దుమకపోతున్న సమయంలో యుద్ధభూమిలోకి శాంతిదూత అమ్మ ప్రవేశించారు. ఒరే వేణు, మతిపోయిందా? అమ్మ మందలింపుతో టక్కున ఆగిపోయాడు చిన్నన్న. యాపిల్ మొక్కను పీకబోతున్న చేతులు వెనక్కి వచ్చేసాయి. వాడేదో అమ్మకు వివరించబోతుంటే అమ్మగారు అన్నారు, లోపల నుంచి నేను అంతా చూస్తానే ఉన్నా, ఆ మాత్రం పెద్దంతరం చిన్నత్రం ఉండొద్దు, అలాగే నా అమ్మమ్మని ఎదిరిస్తావు. మరి తను ఏం చేసింది? నా మొక్కలు తెలుసులే, నీ మొక్కలు మరో చోట వేసుకొని ఆయన నచ్చ చెప్తున్నట్టు లాలనగా అన్నారు. అమ్మమ్మ తాపత్రయం అంతా కూడా ఎవరి కోసం చెప్పు, మీకోసం కాదు, అది పళ్ళు కాస్త తినేది మీరేనా లేక అమ్మమ్మ తింటుందా? చిన్నన్న మాట్లాడలేదు. నీకు నేను రోజు సాయంత్రం బజార్ నుంచి మొక్కల కుండీలు తెప్పించి పెడతాను, వాటిలో వేసుకుని హాయిగా మేడ బాల్కనీలో పెట్టుకో నీ మొక్కల్ని, సరేనా? అమ్మ మాటలకు పరమానందం చెందిన చిన్నాన్న మరి అమ్మమ్మగారితో తగువ పెంచుకోలేదు. ఈ విధంగా ప్రతి శత్రువును తమ అధికారంతో జయిస్తూ యాపిల్ మొక్కను రక్షించుకుంటున్నారు అమ్మమ్మగారు. యాపిల్ మొక్కకి అనంత దూరంలోనే ఉన్న షెడ్లోకి కారు రాకపోకలు కూడా బంధించబడ్డాయి. గేటు దగ్గరికి రాగానే మరో కారు పెద్దది షెడ్డు వేయబడింది. ఆలోగా యాపిల్ మొక్క కేంద్రంగా చుట్టూ 10 అడుగుల వ్యాసార్థంలో ఎటు చూసినా ఆ వృత్త పరిధిలోకి ఏది అడుగిడకుండా మేము మొక్క పెరగకుండా నిర్దిష్టమైన కట్టుబాట్లు చేశారు. నాన్నగారితో ఏదో పనుండి ఒకరోజు అమెరికన్ మిషనరీ డాక్టర్ ఒక అతను వచ్చాడు మా ఇంటికి. మాటలైన తర్వాత అతను వెళ్ళిపోవడానికి తయారైతే కారు కదలదే. సరే, కార్ల విషయాలు బాగా తెలిసిన అన్నయ్యలను అదేమిటో చూసి సరిచెప్పెట్టమని పురమాయించారు నాన్నగారు. నౌకర్లంతా కలిసి కారును దోసుకుంటూ వెనక కాంపౌండ్లోకి తీసుకొచ్చారు. అంతా కలిసి ఎక్కడ యాపిల్ మొక్కను ధ్వంసం చేస్తారని కాబోలు అమ్మమ్మగారు దాని దగ్గర నిలబడున్నారు. ఏమిటి, నమస్కారం అమ్మా అన్నాడు హఠాత్తుగా ఆ డాక్టరు. ఆ మిషనరీలు అందరికీ చాలా గౌరవం ఇచ్చి మాట్లాడతారు, అందరిలోతోనూ పరిచయాలు చేసుకోవాలని ప్రయత్నిస్తారు. ఎవరు నీవు అన్నట్టు చూశారో అమ్మమ్మగారు అతడి దేశ. అన్నయ్య ఆమెగారి సందేహాన్ని వృత్తిం చేశాడు. ఈయనగారు ఫలానా డాక్టర్ అని చెప్తూ మా అమ్మమ్మగారు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం, మమ్మల్ని అందరినీ పెంచిన ఆమె మాకు అమ్మ కంటే ఎక్కువ అంటూ పరిచయం చేశాడు. సరే, ఎంతైనా పొగుడుతాడు, అడగగానే వాడికి కారు కొనిచ్చింది కాదు అంటూ చిన్నాన్న సణుక్కుంటున్నాడు వెనకబడి. మిషనరీ ద్వారా మొహమంతా నవ్వుకొని మళ్ళీ నమస్కరించాడు అమ్మమ్మగారికి. అయితే మీరు చాలా గొప్పవారన్నమాట అన్నాడు యాస తెలుగులో. వాడి మొహం మంట, నన్ను పట్టుకుని నర్సు అంటావేంటి, కర్మకాలి నేను నర్సు పని చేయాలా ఏంటి అన్నారు కోపంగా అమ్మమ్మగారు అతను వెళ్ళిపోయాక. ఆ దేశం వాళ్ళు గదు, సరిగా మాట్లాడటం రాదు అని కూడా అన్నారు. పక్కన నవ్వు రాబోయేనా ఆపుకున్నాం మేము. అది కాదమ్మమ్మ, సేవ చేసే వాళ్ళని ఎవరినైనా నర్సు అంటారు, అది చాలా విలువైన పదవి, వరం, నిన్ను అతడు చాలా ఘనంగా పొగిడాడన్నమాట అంటూ మేము వినిపించేసరికి అమ్మమ్మగారు శాంతపడ్డారు. అయితే
వాళ్ళ దేశంలో యాపిల్ చెట్లు చాలా ఉంటాయి కదా, వాళ్ళకి వాళ్ళు దేశందేగా అసలు ఈ యాపిల్ అన్నాడు సాలోచనగా. అవునన్నాం మేడం మేము. ఇంకే కోర్టు వ్యవహారాల గురించి నాన్నగారి దగ్గరకు కానీ వర్తక సంబంధంగా అన్నయ్య దగ్గరికి కానీ వచ్చే విదేశీయులు ఎవరైనా సరే కొంచెం పరిచయం అయితే చాలు, ఇది యాపిల్ చెట్టేనా, యాపిల్ ఎన్నాళ్ళకి కాస్తుంది, అసలు దీన్ని ఎలా ఉంచాలి, ఎలా పెంచాలి అనే వివరాలు అతి ఆసక్తిగా అడిగేవారు అమ్మమ్మగారు. కొందరు అవునని, కొందరు కాదని, ఇంకొంత తెలియదు అన్నట్టు తటస్థంగా చెప్పుకుంటూ వచ్చారు. వాళ్ళ మొహం ఏవో 4 ఇంగ్లీష్ ముక్కలు అయితే వస్తాయి కానీ వీళ్ళందరికీ పెద్ద తెలివితేటలే వేడుస్తాయి, వీళ్ళందరినీ ఆపడం దండగా అనేశాడు ఒకడు. విదేశీయులంతా కూడా ఇంగ్లీష్ వాళ్లే కాదమ్మమ్మ, ఇంకా చాలా భాషలు ఉన్నాయి అని సవరించాడు తమ్ముడు. ఏవో ఏడిసాయిలే, నాకెందుకు ఇవన్నీ అని ఏసడించారు అమ్మమ్మగారు. అన్నాళ్ళు పెంచిన మొక్క యాపిల్ అవునా కాదా, ఇంకా కాపు పడదే అన్న ఆత్రంతో ఆమెగారి ఆగ్రహం ఆనాడు అధికమవుతోంది. అమ్మమ్మ ఇంకెంత 2 ఏళ్ళు ఓపిక పట్టు, నేను అగ్రికల్చరల్ BA పాస్ అయ్యి వచ్చి నీకు కావలసిన మొక్కలన్నీ పెంచి కాపు కాయిస్తానంటూ తమ్ముడు అమ్మమ్మగారికి కాస్త ప్రసన్నులను చేసుకోవాలనే ఉద్దేశంతో. ఏవో ఏడిసేయలే, నాకెందుకు ఇవన్నీ అని ఏసడించారు అమ్మమ్మగారు. అన్నేళ్లు పెంచిన మొక్క యాపిల్ అవునా కాదా, ఇంకా కాపు పట్టదే అన్న ఆత్రంతో ఆమెగారి ఆగ్రహం ఆనాడు అధికమవుతోంది. అమ్మమ్మ ఇంకెంత 2 ఏళ్ళు ఓపిక పట్టు, నేను అగ్రికల్చరల్ BA పాస్ అయ్యి వచ్చి నీకు కావలసిన మొక్కలు పెంచి కాపు కాయిస్తాను అన్నాడు తమ్ముడు అమ్మమ్మగారికి కాస్త ప్రసన్నులను చేయించే ఉద్దేశంతో. అబ్బే అటువంటి వాటికి ఐస్ అయిపోయే రకమా అమ్మమ్మగారు, అయ్యో మీ చదువుల బండారం నాకేం తెలియదు నాయన. ఈ మధ్య ఒక అగ్రికల్చర్ కలశం ఒకడో చెట్లకు జబ్బులు రాకుండా చేస్తాను, కాపు పట్టే మందులు ఇస్తానంటూ రాలా. దబ్బ చెట్టుని చూసి ఆహా ఎంత పెద్ద నిమ్మకాయలు కాసాయంటూ ఆశ్చర్యపోయాడు వాడి అజ్ఞానం గోల. వాడిచ్చిన మందుకి పనస చెట్టు కాస్త సచ్చూరుకుంది అని మీ సంగతే చెప్పొచ్చావుగా. అమ్మమ్మగారు సెలవిచ్చిందంత ఘాటుగా ఉండడం అయితే ఉన్నది కానీ అక్షరాల మాత్రం నిజం. అవును, అందుకే ఇంకెవరు నోళ్లు మెదపలేదు. ఢిల్లీ నుంచి ముత్యాల నగల వర్తకులు వచ్చారు, అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. వాళ్ళు ఏడాదికి ఒకసారి 2 ఏళ్ళకి ఒకసారి అని. క్రితంసారి ఏవేవో సాకులు చెప్పావు, నాకు ఈసారైనా ముత్యాల నెక్లెస్ కొని పెట్టకపోతే నేను ఇంకా అన్నం తిన్నాను అని చెప్పేసింది అక్క అమ్మతో. మరి నాకో అన్నాను బెదురుతూనే. అంతలోనే ఆ మాటలన్నీ హైకమాండ్ అమ్మమ్మగారి చెవిన పడ్డాయి. అమ్మమ్మకు బదులుగా అమ్మమ్మగారి నుంచే సమాధానం వచ్చింది. పెద్దమ్మాయి పెళ్ళికి అనేక నగలు పెట్టాం, ఇంక ఇప్పుడు కొనాల్సిన అవసరం ఏం లేదు. చిన్నమ్మాయికి పెళ్లి కుదరలేదుగా, పెళ్లికి చేయిస్తాం. ఇప్పుడు మీరు అట్టే పేచీలేం పెట్టమాకండి. హైకమాండ్ ఆజ్ఞ జారీ చేశాక మరి మార్పు చేయటం ఎవరితరం అని మార్పు జరిగింది అతి విశేషంగా. ఈ నగల వర్తకులు మా ఇంట్లో బేరం అయ్యే వరకు తన కారును షెడ్లో పెట్టుకుంటాం అంటున్నారు. ఇంకే మా ఇద్దరు అదృష్టం పండింది. అవును, వీళ్ళు ఢిల్లీ వాళ్ళు కదా, సాలోచనగా స్వాగతంగా అనుకున్నారు అమ్మమ్మగారు. చూడవయ్యా ఇదేం చెట్టు అని అడిగారు వాళ్ళల్లో ఒక అతన్ని. అతను అయోమయంగా చూశాడు. మొదట అమ్మమ్మగారే వివరించారు. యాపిల్ చెట్టు అని మేము అనుకుంటున్నాంలే, అయితే 3 ఏళ్ళు నిండినా ఇక కాపు పట్టలేదని, అవునా కాదా అని అనుమానం వచ్చింది. అతడు ఈసారి నిర్భీతగా పరిశీలన చెట్టు వైపు చూశాడు. ఇది యాపిల్ చెట్టేనమ్మా, 3 ఏళ్ళు అంటున్నారుగా, ఇక ఆలస్యం లేదు, ఇవాళ రేపో అన్నట్టుగా కాపు పట్టవలసిందే ఇక అన్నాడు నిశ్చయంగా. ఆ అమ్మమ్మగారి సంతోషం అంతా ఇంత కాదు. అందువల్ల ఆ సంతోష సమయంలో 2 నెక్లెస్లు 2 దుద్దుల జతలు ఏమాత్రం సంకోచించకుండా కొనేశారు. ఆహా యాపిల్ చెట్ట, నీ దయ, ఇటువంటి నగల వర్తకులు బట్టల వర్తకులు రోజు వస్తే అంత బాగుండును అని అనిపించింది నాకు చెల్లాయికి. ఆ వర్తకుడు అన్న వేళా విశేషమో ఏమో కానీ ఆ చెట్టు మరో నెలలకే పూత పట్టింది. ఇంకేముంది, పండగే అనిపించింది మాకు. అయితే ఏ పూత నిలవటంలా, గుత్తులుగా మొగ్గలేయటం, పూస్తూనే రాలిపోవటం. పోనీ అగ్రికల్చరల్ డెమాన్స్ట్రేటర్కు తీసుకొద్దామంటే వాళ్ళ తెలివితేటల మీద లోకజ్ఞానం మీద అమ్మమ్మగారి అసలు గౌరవమే లేదు. అలా కొన్నాళ్ళు గడిచాయి. ఒకవేళ ఏ ఉడతలైనా వెళ్ళి మొగ్గల్ని కొరికేస్తున్నాయని చెట్టు మొదటికి తారు పోయించారు. చుట్టూ ఖాళీ లేకుండా ముళ్ళ తీగ చుట్టబెట్టారు. పైన పక్షులు జారకుండా అవి దడుచుకుని పారిపోవడానికి ఒక కొమ్మకు మువ్వలు కట్టారు. పక్షి వాలగానే అవి గల్లుమంటాయి. ఆ శబ్దం విని పక్షులు భయపడి పారిపోతాయి. క్రమంగా ఆ చెట్టు మీద వాలడమే మానేస్తాయి. కొమ్మల మధ్య ఒక పాత నల్ల గొడుగు ఒకటి వేలాడదీశారు పక్షుల్ని ఇంకా భయపెట్టడానికి. అయినా ఏమి లాభం లేకపోయింది. మొగ్గలుగానే మాడిపోతున్నాయి. తన స్వంత తెలివిని ఉపయోగించి తెలిసిన వైద్యం అంతా విసుగు లేకుండా చేస్తున్నారు అమ్మమ్మగారు. చెట్టు మొదట్లో పేడ నీళ్లు పోయించడం, సాంబ్రాన్ని పొగయించడం వగైరాలన్నీ ఆశించిన యాపిల్ పళ్ళు లేకపోగా ఇదంతా ఒక న్యూసెన్స్గా అనిపిస్తోంది మాకు.
దొడ్లో చెట్ల సంగతి దేవుడెరుగు. పొలంలో ఆవులకి గేదెలకి పోషణ సరిగ్గా జరక్క చిక్కిపోతున్నాయని నాన్నగారు, పాలు సరిగ్గా ఇంటికి చేరటం లేదని, ఆ రోజుకు ఆ రోజు తరుగుతున్నాయని, నీళ్లు కలుస్తున్నాయని అమ్మ అసంతృప్తి పడుతున్నారు. అయినా నీ అంత లాంటి అమ్మమ్మ వారు అవి అన్నీ వింటారా? అమ్మమ్మగారి యాపిల్ చెట్టుకి అందంగా 5 7 వచ్చింది. కాసిన పాపాన మాత్రం పోలా. ఏపుగా ఎదగడమే కానీ కాపు లేదు. ఆ స్థానే ఏ పనస చెట్టు మామిడి చెట్టు వేసినా ఈసారికి ఎక్కువ తిక్కలుగా కాసి ఉండేది. నీ మనుషుల కోసం దీన్ని పెంచావు కానీ అమ్మమ్మ, బహుశా మా మనవలు తయారయ్యేసరికి కాస్తుందేమో అన్నాడు చిన్నన్నయ్య ఓనాడు. అమ్మమ్మగారు ఈసారి ఇదివరలో అంత దాటిగా సమాధానం చెప్పలా. చిన్నగా నవ్వూరుకున్నారు. అగ్రికల్చరల్ బీఎస్సీ చదువుతున్న తమ్ముడు తన స్నేహితులతో కలిసి ఇండియా అంతా తిరిగి వచ్చాడు. వస్తూనే అమ్మమ్మ నీకో బ్యాడ్ న్యూస్, అంటే చెడు వార్త, నువ్వు క్షమించాలి అన్నాడు. అంతా ఏమిటన్నట్టు చూశారు. మేము యాపిల్ తోటలో విహరించి మా చేతులతో మేము కాయలు కోసుకుని తినొచ్చాం. బాగా పరిశీలించాను, ఏమీ పొరపాట్లేదు. నువ్వు యాపిల్ అంటూ పెంచుతున్న చెట్టు అసలు యాపిల్ కానే కాదు, ఏదో అడవి చెట్టు కావచ్చు. అడవి చెట్టు పట్నంలోకి ఎలా వచ్చి మొలిచిందంటావు? అమ్మమ్మగారు ఎదురు సవాలు. ఆ ప్రశ్న ప్రస్తుతం మనకు అప్రస్తుతం. ఇదిగో చూడు, కావాలంటే మేము యాపిల్ తోటలో తీసుకున్న ఫోటోలు అంటూ ఇన్ని ఫోటోలు తీశాడు సెట్లో ఇచ్చి. నిజమే, నిండా విరగ్గాసిన యాపిల్ చెట్ల మధ్య బాబీ వాడి స్నేహితులు వివిధ భంగిమల్లో కూర్చుని ఒక్కరు సమూహంగా తీసుకున్న అనేక ఫోటోలు. ఆ చెట్టు ఆకారానికి, అందులో కనిపిస్తున్న కొమ్మలు, ఆకుల తీరికి, తాడల్లే ఎదిగిపోయిన మా చెట్టుకి ఎక్కడా పోలిక లేదు. అమ్మమ్మగారు ఫోటోలను పరిశీలనగా చూస్తుంటే మేము ఉత్సుకతతో ఆమె మొహాన్ని చూడసాగాం. కానీ ఆమెగారు వదనంలో మాకే భావం ప్రస్ఫుటం లేదు. హుందాతో కూడిన మౌన గంభీర ముద్రను దాల్చారు. అయినా అంతరంగంలో ఎక్కడో కొద్ది బాధ ఉండకపోదని నేను అనుకుంటాను. ఎప్పుడూ నిర్మోహమాటంగా ఏవో కామెంట్స్ విసిరే చిన్నన్నయ్య కూడా మౌనంగా ఉండిపోయారు ఆ క్షణంలో. అడపదడప నాకు 1 2 యాపిల్ కాయలు దొరుకుతుంటాయి కదా అని ఆశపడ్డాను. అసలు నా నోరు మంచిది కాకపోనాది అంటూ గొణుక్కుంది రామి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.